రాజధాని అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. 150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా రిలీజ్ కానుంది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో బాలయ్య బాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజానంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్బీకే 112వ మూవీ రానుంది. తానెప్పుడు సినిమా ప్రారంభోత్సవాలకు వెళ్లలేదని ఈ అవకాశం కల్పించిన బాలమామకు కృతజ్ఞతలు అని లోకేష్ చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకుందని, అమరావతిలో పెద్ద సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం జరగడం హర్షణీయమని తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేసే సినీ స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లను మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. కాదండి ఇప్పుడు చంపేశారు అక్కడ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అభిమాన రాజధానిగా అవకాశం చూపుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగానే భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయిందని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం, అటు బీచ్ అయితేనేమి, సముద్రం అయితే తీరం మనకు ఉంది. 950 కిలోమీటర్ల తీరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్లా, ఒక ఈ ప్రాంతం చెప్పట్లా, నేను మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు. వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం, మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఇంత మంచి అంటే అక్కడ బాదుకుపోయిందంటే అప్పుడు హైదరాబాద్ రాజధాని, ఇవాళ అమరావతి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో త్వరగతిలో అందరూ సహాయ సహకారాలతో అనేది